నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో వైభవంగా కొనసాగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి సప్తాహ మహోత్సవాలు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సాంకేతిక పరిజ్ఞానంపై డివిజన్ స్థాయి ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం. తెనాలి పట్టణంలో మురుగునీటి సమస్య పరిష్కరించేందుకు 30 కోట్లతో ఎస్టీపీ ప్లాంట్ను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్ తెలిపారు. పట్టణ పూలే కాలనీ చివర 30 కోట్లతో నిర్మిస్తున్న మురుగునీటి శుద్ధి చేయు ప్లాంట్ పనులను ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్ శనివారం అధికారులతో కలిసి పరిశీలించారు. జరుగుతున్న పనుల పనితీరును అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. 30 కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్లాంట్ పనులు తుది దశకు చేరుకున్నాయని ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్ తెలిపారు. దీని నిర్మాణం పూర్తి అయ్యి పట్టణంలో మురుగునీటి సమస్య తీరుతుందని వెల్లడించారు. భవిష్యత్తులో అవసరాలను దృష్టిలో ఉంచుకొని దేశంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి 10 MLD సామర్థ్యంతో ఈ ప్లాంట్ను నిర్మిస్తున్నట్లు చెప్పారు. దీనిని త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్ తెలిపారు. 10 రోజుల్లో ట్రయల్ రన్ వేయనున్నట్లు వెల్లడించారు. తెనాల్లో ఉన్న మురుగును కానీ తెనాల్లో ఉన్న డ్రైన్ వాటర్ అంటే వేస్ట్ మేనేజ్మెంట్ దీనికోసం ఒక అద్భుతమైన డిజైన్తో 10 MLD ఎస్టీపీని ఇక్కడ స్టార్ట్ చేసి ఈ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్లో ఇప్పుడు ఉంది. నేను శాసనసభ్యుడైన దగ్గర నుంచి దీన్ని స్పీడ్గా వర్క్ చేసే విధంగా స్పీడ్గా వర్క్ చేయడానికి కాంట్రాక్టర్కి ఏ విధంగా మున్సిపాలిటీ కానీ ప్రభుత్వం కానీ సహకరించాలో ఆ ప్రతి విషయంలో నేను మున్సిపాలిటీ అంటే ప్రభుత్వం అలాగే మున్సిపాలిటీ, ఎందుకంటే ఇదంతా ఆ మున్సిపాలిటీ పరిధిలో అది కాబట్టి ఎంతో కోఆర్డినేట్ చేసుకొని మా యొక్క లక్ష్యం ఉద్దేశం ఈ 10 MLD దీన్ని స్పీడ్గా మనం తీసుకురాగలిగితే ప్రజలకి ఒక మంచి ఎన్విరాన్మెంట్ని ఏదైతే తెనాలి సుందర తెనాలిగా క్లీన్ తెనాలిగా స్వేచ్ఛ తెనాలిగా మనం తీసుకురావాలనుకున్నామో దాంట్లో భాగంగా ఇవన్నీ డెవలప్ చేయటం అన్నమాట. ఓన్లీ రోడ్డు వేస్తే స్వేచ్ఛ తెనాలి రాదు, ఓన్లీ మొక్కలు పెంచితే స్వేచ్ఛ తెనాలి రాదు. సో ఆ ఎన్విరాన్మెంట్ దాంతోపాటు తీసుకురావడానికి ప్రధానంగా ఈ వేస్ట్ వాటర్ డ్రైనేజ్ మేనేజ్మెంట్ అనేది ఇది చాలా అవసరం. కాబట్టి ఆ రోజు తెనాలికి దీన్ని అలొకేట్ చేసి సుమారు 30 కోట్ల రూపాయలు మేబీ బడ్జెట్తో దీన్ని అలొకేట్ చేసింది. ఈ ప్లాంట్ని ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో చూసినప్పుడు నిజంగా చాలా సంతోషం వేస్తుంది. కన్స్ట్రక్షన్ కానీ క్వాలిటీ ఎక్విప్మెంట్ కానీ అలాగే ఈ డిజైన్ కూడా ఎంతో బాగా తీసుకొచ్చారు, ఎంతో క్వాలిటీగా తీసుకొచ్చారు. సో ఫైనల్ మేబీ 10 or 15 డేస్లో ట్రయల్ రన్ కూడా నడపడానికి యాక్టివిటీ చేశారు. సో ఏదన్నా ఉంటే నేను కమిషనర్ గారు అలాగే ఎంఈ గారు అలాగే ఈ వార్డు కౌన్సిలర్ గారు అందరం ఫైనల్గా ఏమన్నా ఉంటే మా వ్యూ కూడా చూసేదన్నా చెబితే వాటిని కూడా ఈ ఫైనల్ టచ్అప్లో ఉంటుందన్న ఉద్దేశంతో ఈరోజు సందర్శించి నిజంగా చెబుతున్నాను చాలా అద్భుతంగా నిర్మాణం క్వాలిటీతో అట్లాగే లేటెస్ట్ టెక్నాలజీని కూడా ఉపయోగించి చేసినందుకు అభినందిస్తూ మున్సిపల్ కమిషనర్ శేషన్న, ఎంఏ నాగమల్లేశ్వరరావు, కిరణ్ రెడ్డి, కటారి హరీష్ తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. వత్తిని శివకుమార్ గారు ఎంతో శ్రమించి మన పట్టణానికి
డ్రైనేజ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా ట్రీట్ చేయించి దాన్ని మళ్ళీ అవసరమైతే కనుక వాడుకోవడానికి ఒకటి, అదేవిధంగా డ్రైన్స్ అన్నీ కూడా నీట్గా ఉంటాయని చెప్పేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి స్కీమ్స్కు అనుగుణంగా మంచి ప్లాంట్ ఒకటి శాంక్షనింగ్లో వారు ఫ్రంట్ రోలో ఉండి శాంక్షన్ చేయించి ఈరోజు ఎంతో బాగా ఈ యొక్క కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఆల్మోస్ట్ ఆల్ ఫినిషింగ్లో ఉంది. ఈరోజు గౌరవ శాస్త్రవేత్తల వారు ఈ ప్రాంతానికి వచ్చి జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ కూడా పరిశీలించారు. ఎన్జీడీ గైడ్లైన్స్ ప్రకారం ప్రతి ఊరిలో మురుగునీటిని శుద్ధి చేయకుండా అండర్గ్రౌండ్లో వదలకూడదని, దానివల్ల అండర్గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుతాయని గైడ్లైన్స్ ప్రకారం ప్రతి ఊరిలో ఇప్పుడు ఎస్టీపీలు స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత అండర్గ్రౌండ్ పైపులు వేసి కలెక్ట్ చేసి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కి ఇవ్వటం, ప్రస్తుతం ఉన్న డ్రైన్స్ నుంచి కలెక్ట్ చేస్తున్నాం వాటర్. తెనాలి పట్టణానికి వచ్చేసరికి రేపల్లె మంగళగిరి రోడ్కి యువతల పక్క మొత్తం 10 MLDకి రాబోయే 30 సంవత్సరాలకు అనగా 248 పాపులేషన్కి డిజైన్ చేయడం జరిగింది. దీని ప్రకారం 10 MLD SBR టెక్నాలజీ, ఇది ఇండియాలో కల్లా అత్యుత్తమైన టెక్నాలజీ. ప్రస్తుతం పరిస్థితుల్లో BOD <10 రావాలి, కానీ 5 వరకు వస్తుంది. అంటే నామ్స్ కంటే కూడా ఇంకా ప్యూరిఫై అవుతాయి వాటర్. అలాగే దీంట్లో రోడ్డు యువతలో ఉన్న 2 ఐదో నగర్ కానీ చంద్రావూరు కానీ డ్రైన్స్ వాటర్ కూడా పంపింగ్ ద్వారా ఈ ప్లాంట్కి డైవర్ట్ చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అండి. ఎందుకంటే సపోర్ట్ చేయడం అనేది పక్కన పెడితే గత 8 నెలలుగా బతిలాడుతున్నాను విజిట్కి రమ్మని. విజిట్ కాదమ్మా, నువ్వు పని చేసుకో, నీకు ఇబ్బంది ఉంటే వచ్చి కలవు నన్ను. సో ఆ సపోర్ట్ అనేది ఎక్స్టెండెడ్ సపోర్ట్ ఇచ్చారు. ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రకరకాల రీజన్స్లో చేసాము. ఒక బ్యూటిఫుల్ పర్సను, బ్యూటిఫుల్ కాన్స్టిట్యున్సీ ఇది. ఎమ్మెల్యే గారు, మా కాన్స్టిట్యున్సీ, మన కౌన్సిలర్, మా ఇన్ఛార్జ్ హరీష్ గారు, మున్సిపల్ ఇంజనీర్స్, మా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంటు, ఆల్ అఫీషియల్స్, కౌన్సిలర్ గారు, మా ఎమ్మెల్యే గారు, వీళ్ళందరూ ఇచ్చిన సపోర్ట్తో ముఖ్యంగా బిల్స్ విషయంలో కానివ్వండి, రేపు ఇప్పుడే ఎమ్మెల్యే గారి దృష్టికి ఒక విషయం తీసుకొచ్చాము. 10 రోజుల్లో ఇనాగరేషన్ అంటే ట్రయల్ రన్ మొదలు పెడదామని ప్లాన్ చేస్తున్నాము. దానికి మాకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చిన్న ఆటంకం ఉంది. దాన్ని కూడా రేపు ఎమ్మెల్యే గారు క్లియర్ చేద్దాం, ఎవరి దృష్టికి తీసుకెళ్లాలో అఫీషియల్గా నాకు లెటర్ ఇమ్మని చెప్పారు. తెనాలి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని సిఐ దశరథ రామారావు తెలిపారు. ఇటీవల బదిలీపై వచ్చిన ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అదేవిధంగా రానున్న సాధారణ ఎన్నికలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చూస్తామని తెలిపారు. నేను నెల్లూరు జిల్లా నుంచి గుంటూరుకి, అదే మన తెనాలి 1 టౌన్కి ట్రాన్స్ఫర్ అయ్యి రావడం జరిగింది. గత 22 రోజుల నుంచి ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఉన్నాను. ప్రజలతోటి ఫ్రెండ్లీ పోలీస్ నిర్వహిస్తూ, అదేవిధంగా టౌన్లో ఎక్కడా కూడా ట్రాఫిక్ సమస్యలు లేకుండా, అదేవిధంగా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ పోలీసు మంచి పేరు తెచ్చుకుంటుందని మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాను. ఏ విధమైన అసాంఘిక కార్యక్రమాలు మీ దృష్టికి వచ్చినా ప్రజలు మాకు తెలియజేయచ్చు. ఇమ్మీడియట్లీగా కంట్రోల్ చేస్తూ ప్రజలకు మంచి సేవలు, ఈవిటీజింగ్ జరగకుండా, అదేవిధంగా రౌడీయిజం ఎక్కడా కూడా వారి యొక్క ఇల్లీగల్ యాక్టివిటీస్ని కూడా ఇమ్మీడియట్గా నియంత్రిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు తెనాలి పోలీసు అందించే విధంగా 1 టౌన్ పోలీసు కృషి చేస్తానని మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. మనకు అప్కమింగ్ జనరల్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రజలు తోటి ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటూ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ప్రజలకు అసౌకర్యం కలగకుండా మా విధులు నిర్వర్తిస్తూ, అదేవిధంగా ట్రబుల్ మాంగర్స్, చట్ట వ్యతిరేకంగా ఎవరన్నా చేసేవారిని కూడా వారిని ఎప్పటికప్పుడు నిఘా ఉంచి వాళ్ళని నియంత్రిస్తూ పీస్ఫుల్గా 1 టౌన్ లిమిట్స్లో ఎలక్షన్ జరిగే విధంగా ఎప్పుడూ కూడా 24/7 అందుబాటులో ఉంటామని మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. తెనాలి ఎంపీడీఓగా శిల్ప బాధ్యతలు స్వీకరించారు. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం ఎంపీడీఓగా పనిచేసిన ఆమె ఎన్నికల బదిలీలలో భాగంగా తెనాలి వచ్చారు.
రానున్న ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలందరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శిల్ప కానూరి. సాధారణ ఎన్నికల బదిలీల్లో భాగంగా నేను ఎన్టీఆర్ జిల్లా నుండి తెనాలి మండలం ఎంపీడీఓగా రావడం జరిగిందండి. సో ప్రజలందరూ సహకరించి ఎన్నికలు సజావుగా సాగేలాగా సహకరించాలని కోరుతూ, అలాగే ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం.